జై మార్కండేయ. ఈరోజు మన బషీరాబాద్ గ్రామంలో ఇక్కడ ఊరగుట్ట అని ఉంటుంది. దీనిపైన మార్కండేయ మందిరము సుమారుగా ఒక 45 సంవత్సరాల క్రితము స్థాపించబడ్డది. ఇట్టి మార్కండేయ మందిరంలో గత 3 సంవత్సరాల నుంచి మన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ పూజ మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 1500 నుంచి 2000 వరకు మా ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఆనవాయితీగా. అట్లాగే ఈ మార్కండేయ జయంతి అంటే మార్కండేయుడు అంటే శివభక్తుడు. మార్కండేయుడు అనగా ఇతనికి ప్రారంభంలో అర్ధాయుస్తోనే అతను వస్తాడు కాబట్టి అతనికి పూర్ణాయుష్ కావాలనే ఉద్దేశంతో శివభక్తుడై శివుని ఆరాధించడం జరగడం వల్ల యమపాశములు వచ్చి అతన్ని తీసుకెళ్దామని వస్తే అతడు శివుని గట్టిగా ఆలింగనం చేసుకుంటే ఈ యమపాశులు పోయి యముని తీసుకొస్తారు. ఇతడు రమ్మంటే వస్తాడు, శివలింగం ఆలింగనం చేసుకున్నాడు అంటే యముడు ఏం చేస్తాడంటే ఒక యమపాశాన్ని వదిలేస్తాడు. శివలింగంను ప్లస్ మార్కండేయుని ఇద్దరిని కలిసి వదిలేస్తే అప్పుడు శివుడు యముని కూడా చంపేస్తాడు. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షం అరే యముడు లేకపోతే ఎట్లా ఇది అనే ఉద్దేశంతో లేదు మీకు ఏం కావాలంటే లేదు మార్కండేయుని తీసుకోవడానికి లేదు అంటే చలో మార్కండేయునికి అర్ధాయుషుని పూర్ణాయుష్ ఇచ్చేస్తాం, కానీ ఈ యముడు లేకుండా ఎట్లా ఎదురుతుంది, జనమన చక్రం ఆగిపోతున్న ఉద్దేశంతో ఈ యముడికి ఈ మార్కండేయుడికి పూర్ణాయుష్ ఇవ్వడం జరిగింది. అతడే మన ఈ పద్మశాలి యొక్క వంశ పరంపర వృక్షం. మార్కండేయుడి వంశనే మాది. ఇది మార్కండేయ బ్రహ్మోత్సవాలు మా బషీరాబాద్ గ్రామంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా మాకు మా గ్రామాభివృద్ధి సంఘ సభ్యులు, యువకులు, యువజన నాయకులు, మరియు మా గ్రామ ప్రతినిధి సర్పంచ్ బైకాన్ జమున వారు, ప్రతి ఒక్క యువకులు, మహిళలు, భక్తులు మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. ఆ సంతోషంతో మాకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. సుమారు 2000 మందికి ఎక్కువగానే సత్రం పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మా కమ్మర్పల్లి మండల్లో మాది బషీరాబాద్ ఒక ప్రత్యేకత. అన్నదానంలో కానీ కమ్మర్పల్లి మండలాన్ని మా బషీరాబాద్ అన్నదానంలో ఫస్ట్, మరియు మా పద్మశాలి బృందంలో చాలామందికి 1000 మందికి సత్రం మా బషీరాబాద్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి మా గ్రామ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలందరూ మా సహకారాలు మాకు అందిస్తారు. జై మార్కండేయ. జై మార్కండేయ.